నరేంద్ర మోడీ లోకేష్ పట్ల అపారమైనటువంటి అభిమానాన్ని చూపెడుతున్నారు. ఇదివరకు తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా చూస్తున్నారు. ఈవెన్ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళైతే దత్తపుత్రుడు లాంటోడు ఆయనకి అన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్స్ వచ్చినాయి. అయితే నరేంద్ర మోడీకి అట్లా పర్టికులర్గా జగన్ నేనో ఇట్లా అని కాదు. యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నారో, అవకాశాలు ఉన్నాయో, ఆల్రెడీ అందుకున్నోళ్ళు, అందుకోబోతున్నటువంటి వాళ్ళని ఆయన భవిష్యత్ తరాలకి కోఆర్డినేట్ చేసి తయారు చేస్తారన్నటువంటి విషయమే తాజాగా బయటకు వచ్చింది. నారా లోకేష్ ఢిల్లీ పర్యటన సందర్భంగా చిట్చాట్లో మోడీతో భేటీ నా జీవితంలోనే కీలక మలుపు, ఎవ్వరికి ఇవ్వనంత సమయం నాకు ఇచ్చారు, గొప్ప స్ఫూర్తినిచ్చారు, భవిష్యత్తు కోసం సలహాలు ఇచ్చారు, అద్భుతమైనటువంటిది అన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మోడీ లోకేష్కి ఇస్తున్నటువంటి ప్రయారిటీ. లోకేష్ని భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన డిసైడ్ అయిపోయినట్టున్నారు.